హే ఫ్రెండ్స్, చాలా మంది అసలు వారణాసి మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు రావచ్చు అండ్ అలాగే ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అండ్ ఈ వారణాసి మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారు అండ్ అలాగే వారణాసి మూవీ షూటింగ్ ఎంత వరకు వచ్చింది అండ్ ఈ వారణాసి మూవీకి పార్ట్ 2 ఉంటుందా లేదా అనేటువంటిది ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మన మహేష్ బాబు గారి కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసండి అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ముందుగా ఈ వారణాసి మూవీ షూటింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇప్పుడు వారణాసి మూవీ షూటింగ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 70% వరకు షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేవలం మిగిలింది 30% షూటింగ్ మాత్రమే అన్నమాట. సో ఈ 30% షూటింగ్ కూడా త్వరలోనే మూవీ టీం అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా వారణాసి మూవీ టీం షూటింగ్ చేసుకుంటే మహేష్ బాబు గారు కల్ట్ ఫ్యాన్స్ అయితే కొన్ని వీడియోస్ షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా చేయడం ఏదైతే ఉందో ముమ్మాటికి తప్పు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మీరు లీక్ చేశారంటే మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఒక మనిషి దేనిపైన సరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడంటే అది మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ కాకుంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మూవీ నచ్చలేదని చెప్తారన్నమాట. సో ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనుకుంటారో ఏదనుకుంటారో నాకైతే తెలియదు, కానీ దయచేసి ఇటువంటి వీడియోస్ ని షూట్ చేసి లీక్ మాత్రం చేయకండి. సో ఇదనమాట వారణాసి మూవీ అయితే ఇంకా 30% షూటింగ్ అయితే షూట్ చేస్తున్నారు. వన్స్ ఈ 30% షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మూవీ టీం ఈ నవంబర్ డిసెంబర్ మంత్ లో ఎడిటింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుంటారు అనమాట. లైక్ సౌండ్ విఎఫ్ఎక్స్ గానీ గ్రాఫిక్స్ గానీ ఈ విధంగా మూవీ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని యాజ్ యూజువల్ గా జనవరి ఫిబ్రవరి మంత్ లో అప్పుడు ఈ వారణాసి మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ ఈ వారణాసి మూవీకి సంబంధించి అఫీషియల్ గా ప్రమోషన్స్ అయితే షురూ చేశారని చెప్పొచ్చు. రీసెంట్ గా మన మహేష్ బాబు గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే రావడం జరిగింది. అక్కడ చూడొచ్చు మన మహేష్ బాబు గారు నార్మల్ గా రావచ్చు, కానీ ఎలాగో పబ్లిక్ లోనే మన మహేష్ బాబు గారు తిరుగుతున్నారు కాబట్టి సో ఎంతో కొంత మూవీకి హైప్ వస్తుంది అనే ముందు జాగ్రత్తతో మన డైరెక్టర్ రాజమౌళి గారు ఆలోచించి మన మహేష్ బాబు గారికి ఈ విధంగా వారణాసి బులుగు చొక్కానైతే తొడిగించడం జరిగింది. సో ఇదనమాట ఆల్రెడీ అఫీషియల్ గా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కానీ ఈ జనవరి మంత్ లో ఫిబ్రవరి మంత్ లో ఆ యొక్క ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో పిచ్చ పీక్స్ లో జరుగుతాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా జనవరి ఫిబ్రవరి మంత్ లో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. అండ్ ఇక వారణాసి మూవీ నుంచి ట్రైలర్ అండ్ టీజర్ ఎప్పుడు రావచ్చు అని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. సో ఇక ఈ వారణాసి మూవీ నుంచి ట్రైలర్ అండ్ టీజర్ ఎప్పుడు రావచ్చు అనేది మాట్లాడుకుందాం. సో ఇదంతా ప్రమోషన్స్ ఎడిటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మార్చ్ మంత్ లో ఈ వారణాసి మూవీకి సంబంధించి ట్రైలర్ అండ్ టీజర్ అయితే వస్తాయన్నమాట. సో ఇది వారణాసి మూవీ ట్రైలర్ వచ్చే టైం అయితే. సో ఇదంతా పక్కన పెడితే అసలు వారణాసి మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారు అనేది మాట్లాడుకుందాం. సో ముందుగా వారణాసి మూవీ టీం ఈ వారణాసికి అనుకున్న బడ్జెట్ వచ్చేసి 600 కోట్లు. కానీ మూవీ షూటింగ్ పెరిగే కొద్దీ ఆ లొకేషన్స్ యాడ్ అయ్యే కొద్దీ చేంజ్ అయ్యే కొద్దీ 600 కోట్లు కాస్త 800 కోట్లుగా, ఆ 800 కోట్లు కాస్త 1000 కోట్లుగా, ఆ 1000 కోట్లు కాస్త 1200 కోట్లుగా, ఆ 1200 కోట్లు కాస్త 1400 కోట్లుగా మారాయన్నమాట. సో ఇక ప్రమోషన్స్ తో కలుపుకొని మొత్తం మీదుగా ఈ వారణాసి మూవీ బడ్జెట్ వచ్చేసి ఎంత లేదనుకున్న ఇంచుమించుగా 1500 కోట్ల వరకు ఈజీగా ఖర్చు అయిపోతుంది. తెలిసిందే కదా మన రాజమౌళి గారు తన యొక్క మూవీస్ కి ఏ రేంజ్ లో ప్రమోషన్ చేస్తాడో అది మీ అందరికీ తెలిసిందే. సో మనం ఆల్రెడీ చూసాం RRR మూవీకి, బాహుబలి మూవీకి ఏ రేంజ్ లో మూవీ ప్రమోషన్ చేస్తారో అది మీ అందరికీ తెలుసు. సో మరి వారణాసి మూవీ అది కూడా మన బాబుతో ఒక హాలీవుడ్ కట్అవుట్ ఉన్న మన మహేష్ బాబు గారితో ఈ యొక్క వారణాసి మూవీని ప్రజెంట్ చేయబోతున్నాడు. సో చూసుకోండి పోయి ఆ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో వేస్తాడో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఈ విధంగా చూసుకుంటే ఈ వారణాసి మూవీ బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1500 కోట్ల వరకు ఈజీగా ఖర్చు అయిపోద్దబ్బా. ఇక్కడ బడ్జెట్ అనేది డైరెక్టర్ రాజమౌళి గారికి అసలు మ్యాటరే కాదబ్బా. వన్స్ ఈ వారణాసి మూవీ స్టోరీ గనక బాగుండి డే 1 టాక్ గనక మంచిగా వచ్చిందంటే ఈ వారణాసి మూవీ బడ్జెట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ డే 1 లోనే సగం బడ్జెట్ ని ఈజీగా రికవరీ చేస్తుంది అనమాట. సో బాగా గుర్తు పెట్టుకోండి, ఈ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని మన డైరెక్టర్ రాజమౌళి గారు ఎప్పుడు కూడా మూవీస్ అయితే తీయడు. సో బడ్జెట్ విషయానికి వస్తే ఇది మ్యాటర్ కాదు, డైరెక్టర్ రాజమౌళి గారికి ఈజీగా రికవరీ చేస్తుంది అనమాట. సో ఇదంతా పక్కన పెడితే అసలు వారణాసి మూవీ పార్ట్ 2 ఉందా లేదా ఇది ప్రతి ఒక్కరి మైండ్ లో వెలుగుతూనే ఉంది ఈ ప్రశ్న ఏదైతే ఉందో. సో ఈ రోజు మీకు ఈ డౌట్ కి క్లారిటీ తెచ్చేస్తాను. సో రీసెంట్ గా మన డైరెక్టర్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న కొంతమంది మూవీ ప్రెస్ మీటర్లు ఈ విధంగా అడిగారు అనమాట, సార్ ఈ వారణాసి మూవీకి పార్ట్ 2 ఉందా లేదా అండ్ ఈ వారణాసి మూవీ రన్ టైం మీ ఎస్టిమేషన్ ప్రకారం ఓవరాల్ గా ఎంత ఉండొచ్చు అని అడిగితే డైరెక్టర్ రాజమౌళి గారు చిరునవ్వుతో చాకచక్యంగా ఈ విధంగా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. నేను అనుకున్న విజన్, నేను అనుకున్న స్టోరీ ఏదైతే ఉందో అది నాకు చూపించడానికి కేవలం వారణాసి పార్ట్ 1 మాత్రమే సరిపోయింది. పార్ట్ 1 లోనే కుదిరింది, దీనికి పార్ట్ 2 అవసరం లేదు అని ఈ విధంగా డైరెక్టర్ రాజమౌళి గారు అయితే జవాబు ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈ విధంగా జవాబు ఇచ్చి మళ్ళీ ఈ వారణాసి మూవీ రన్ టైం ఏదైతే ఉందో ఇంచుమించుగా దాదాపు 3 hours 20 minutes వరకు ఈ వారణాసి మూవీ రన్ టైం అయితే ఉండొచ్చు అని డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇదనమాట అసలు వారణాసి మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు రావచ్చు, మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారు, పార్ట్ 2 ఉంటుందా లేదా అనేటువంటిది. సో మీకు అయితే క్లారిటీగా అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను. సో మరి మీరెంతమంది ఈ వారణాసి
వారణాసి మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇగ్గలి వేడేస్తున్నాను భయ్య, ఎందుకంటే మన మహేష్ బాబు గారిని 30 minutes వార్ సీక్వెన్స్ లో మన కుంభకర్ణుడికి అలాగే మన మహేష్ బాబు గారికి జరిగే ఆ యొక్క రాముడు వర్సెస్ కుంభకర్ణుడు ఫైట్ సీన్ ఏదైతే ఉందో ఈ సీన్ కోసం నేనైతే ఇగ్గలి వేడేస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో మన మహేష్ బాబు గారిని చూడడానికి నా కళ్ళ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా అని చెప్తున్నాను నేనైతే. లిటరలీ భయ్య ఈవెన్ డైరెక్టర్ రాజమౌళి గారే మన మహేష్ బాబు గారిని రాముడి క్యారెక్టర్ లో చూసి గూస్ బంప్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఈ విధంగా మన మహేష్ బాబు గారిని రాముడి వేషం వేయించి ఫోటో షూట్ కి తీసుకుని వస్తుంటే లిటరల్ డైరెక్టర్ రాజమౌళి గారు అయితే షాక్ అయ్యారంట. అండ్ ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో ఉన్న ఒక ఫోటోని రాజమౌళి గారు తన యొక్క వాల్ పేపర్ అయితే పెట్టుకోవడం జరిగింది. కానీ ఎక్కడ లీక్ చేస్తారనే ఒక చిన్న భయంతో ఆ యొక్క వాల్ పేపర్ ని కూడా తొలగించాడంటే అర్థం చేసుకోండి. ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో మహేష్ బాబు గారు చూపించవలసిన ప్రతి ఒక్క నవరసాన్ని చూపించాడు. సో నేనైతే ఇగ్గలి వేడేస్తున్నాను మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో చూడడానికి. మరి మీరెంత మంది మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో చూడడానికి ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇదన్నమాట వారణాసి మూవీకి సంబంధించి అప్డేట్. సో నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట, మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చెప్పే ప్రతి ఒక్క మూవీ అప్డేట్ మీరైతే ఫస్ట్ గా చూడొచ్చు. సో ఒకవేళ నా వీడియోస్ మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న హైప్ సింబల్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఆ విధంగా క్లిక్ చేశారంటే మన వీడియోని చాలా మందికి సజెషన్ చేస్తున్నమాట. సో పక్కన ఉన్న హైప్ సింబల్ ని క్లిక్ చేయడం ఏ మాత్రం అయితే మర్చిపోకండి. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.